గుడ్ మార్నింగ్ గైస్. సో ఇవాళ నేను బ్లాగ్స్ అని హైదరాబాద్ నుంచి ఇక చెప్పాగా నేను నో ట్రావెలింగ్ నథింగ్ ఇక కంప్లీట్లీ ఇంటూ హైదరాబాద్ ఫర్ ఫ్యూ మంత్స్ అట్లీస్ట్. అండ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అండ్ వర్క్ అయిపోయిన తర్వాత. ఓకేనా, స్టే ట్యూన్డ్. ఇది మన టిఫిన్ ఇవాళ ఉప్మా హోమ్ మేడ్. 2 డేస్కి కావాల్సిన చికెన్ తీసేసుకున్నాను, ఎందుకంటే డైలీ తెచ్చుకోవడం సోదన్నమాట. ఒకసారి తీసేసుకుంటే చేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆగుతుంది. కొందరైతే 1 వీక్కి సరిపడా తెచ్చుకుంటారు, బట్ నాకు పక్కకే ఉంటుంది కాబట్టి అయినా బద్ధకమై 2 డేస్ తీసుకుంటా. కానీ మీకు 1 వీక్ కావాలంటే 1 వీక్ కూడా తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా వాకింగ్ చేస్తున్నాను తక్కువ. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని దెన్ వేయింగ్ మీటర్ తీసుకొని దాన్ని ఆన్ చేసుకొని వాలెట్కి కావాల్సినంత వెయిట్ చేసేసుకొని ఇది రేపటికి ఫ్రిడ్జ్లోకి, ఇది ఇవాళకి పొట్టలోకి. నా మ్యారినేటెడ్ చికెన్ని తీసి ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో పెట్టేయాలి. సో ఇది నాకు ఈ 6 months చాలా హెల్ప్ చేసింది నిజంగా చెప్పాలంటే. ఎందుకు తెలుసా, నేను ట్రావెల్ చేసినప్పుడు ఇంటికి ఎక్కడికి వెళ్ళినా ఇది నా కార్లో నాతో పాటే వచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా నిన్న, పేరెంట్స్ ఓకే అది చెయ్యి ఇది చేయు, చికెన్ అట్లా చేయి ఇట్లా చేయడం ప్రాబ్లం. సో ఇది ఉంటే మనకు కావాల్సినంత తీసేసుకొని పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసి కదా పెట్టేసి ఆన్ చేసేసుకోవడమే. ఒక 15 minutesలో రెడీ అయిపోతుంది. సో ఆల్వేస్ కీప్ ఎన్ ఎయిర్ ఫ్రైయర్, ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. ఓకే ఉంటుంది, మనం మన ఆఫీస్ పని చేసుకున్నాం. సో దిస్ ఇస్ మై లంచ్ గైస్. సో నైట్ కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడే ఆఫీస్ వర్క్ అయిపోయింది, కొంచెం క్లయింట్స్ పని కూడా ఉంటాయి, ఇప్పుడే చేసేసుకున్నా. ఇంట్లో కిరాణా సామాన్ ఏం లేదు, 6 months నుంచి ఇంట్లో ఎవరు లేరు కదా, దానివల్ల. సో ఇప్పుడు కిరాణా సామాన్ తీసుకురావడానికి వెళ్తున్నా. మా దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి లిస్ట్ ఇచ్చేసి అక్కడ నుండి రిలయన్స్కి వెళ్ళాలి. రిలయన్స్ డిజిటల్కి కాదు, రిలయన్స్ సూపర్ మార్కెట్కి. దెన్ ఫ్రమ్ దేర్ ఒక ప్లాస్టిక్ షాప్కి వెళ్ళాలి. కిరాణా సామాన్ ఇచ్చేసాము, ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు నెక్స్ట్ రిలయన్స్కి వెళ్తున్నా. రిలయన్స్లో కొన్ని తీసుకునేవి ఉన్నాయి కాబట్టి నేను కూడా అనేయాలని తిరగలేరు బాబు. మా వాడి కోసం తిరుగుతున్నాను. మా వాడి కోసం గిన్నెలు తీసుకోవాలి అండ్ ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, buy 1 get 1. సో ఇటువంటి వాటిని చూసి మన వాళ్ళు టెంప్ట్ అయిపోయి కొనేస్తారు. బట్ అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. అవి buy 1 get 1 ఉన్నా ఫ్రీ అని చెప్పినా కూడా తీసుకోకూడని ఐటమ్స్ అవి, ఓకేనా. కానీ మన వాళ్ళు ఏంద్రా అంటే తీసుకుంటారు, తింటారు, అడిక్ట్ అవుతారు. అవి వెనకాల తిరుగుతున్నాయి. ఓకే, దిస్ ఇస్ ద సెషన్. ఈ ప్లేస్కి మనం రాకూడదు. ఒకవేళ రియల్గా మీరు హెల్త్ కాపాడుకోవాలి అనుకుంటే ఈ ఏరియా అంతా ప్రొహిబిట్. అండ్ మీ పిల్లలకైతే అస్సలే, మీరన్నా ఎప్పుడన్నా తింటా అంటే ఫైన్, బట్ పిల్లలకైతే నో. దిస్ ఈజ్ ఫైన్, గ్రీన్ టీ అండ్ స్టఫ్, అది కూడా ఓవర్ తీసుకోవద్దు సమ్ టైమ్స్. ఓకే, పైపు తీసుకున్నాము ట్యాబ్ పెట్టుకోవడానికి. కిतना हुआ भैया? 160. ठीक है. చలి ఎంత అంటే బయట తక్కువలేనంత ఉంది చలి. సో బట్ తప్పదు కదా, ఇంటికి సామాన్లు కావాలంటే పోవాల్సిందే మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి. లేకపోతే వారం అంతా షాపులు చుట్టూ తిరగాలి. మంచి ఫ్రెష్గా ఉండే కాస్ట్ పెట్టుకుంటాం మార్కెట్లో. తక్కువ కాస్ట్ ఫ్రెష్ మాల్ ఎంజాయ్ చేస్తాం.
వెజ్జీస్ అవి ఏమీ లేదు, అన్నీ తెచ్చుకోవాలి. పోతున్నా, దండయాత్రకి పోతున్నా. ఇది నా బైక్ పరిస్థితి చూస్తారా, ఏం లేనట్టుంది కదా, ఇది అన్నమాట. చాలా రోజులు పక్కన ఆడేస్తే ఇలానే ఉంటుంది అన్నమాట. అది కూడా చాలా దుమ్ము వచ్చే ఏరియాలో ఉన్నప్పుడు కప్పుకొని పోవడం మర్చిపోతే ఇలా ఉంటుంది బ్యాటర్. సంచి నింపుకొచ్చేసా. సో ఇవాళ జిమ్కి వెళ్ళడం కుదరలేదు. సో ఇంట్లోనే విత్ ముద్గర్ ట్రెడిషనల్ వర్కౌట్స్. బట్ ఇది చేసే ముందు వార్మప్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ చేసేసాను. ఇవి చూడ్డానికి ఒక 10-20 కేజీలు ఉండొచ్చు అనుకుంటున్నారా? దిస్ ఇస్ జస్ట్ 5 kgs. బట్ మన జిమ్లో ఉన్న 5 kgs లా కాదు ఇది చినిగిపోతుంది ఇది. ఎందుకంటే దీని వెయిట్ ప్రపోర్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీకు జిమ్లో లేపిన 5 kgs అంత సింపుల్గా ఉండదు ఇది. ఒకవేళ మీరు ఎప్పుడు ముద్గరు వాడలేరు, ఒకవేళ వాడాలి అనుకుంటే ఐ సజెస్ట్ యూ గో ఫర్ 2 to 3 kgs. 3 kgs కూడా నేను చెప్పాను, 2 is also fine. Okay, we'll go for next movement. ఇది చూడడానికి సింపుల్గా అనిపించిన, సో అప్పర్ బాడీ కోసం మాత్రం ముద్గర్ అనేది క్రేజీ వర్కౌట్. చూస్తే మీరు ఆల్రెడీ షోల్డర్స్ పంప్ అయిపోయినాయి క్రేజీగా. ఓకే, నెక్స్ట్ మూమెంట్. ఈ మూమెంట్ కొంచెం కేర్లెస్ ఉన్నా డైరెక్ట్ మీ నెత్తికే తాకుతుంది. సో చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. సో మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సైడ్ స్వింగ్ చేశాం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఫ్రంట్ స్వింగ్ సింగిల్ హ్యాండెడ్. Really burning crazy. దీని మూమెంట్ ఇది బేసిక్గా ఏంటంటే మన కోర్ కూడా ప్రాపర్ స్ట్రెంథెన్ చేస్తాం మన ఆబ్లిక్స్కి, అండ్ బాడీ బ్యాలెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే మనము దాన్ని స్వింగ్ చేయాలంటే బాడీ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. బాడీ బ్యాలెన్స్ ఎక్కడ నుండి వస్తుంది? కోర్ నుండి వస్తుంది బాడీకి బ్యాలెన్స్. సో ఆటోమేటిక్గా వెన్ యూ స్వింగ్, స్పెషల్లీ ఈ స్వింగ్స్, ఇది ఈ కోర్ అనేది టైట్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళడం కుదరని వాళ్ళు ఐ టోటలీ సజెస్ట్ బై ఎ ముద్గర్ చేయించుకోండి. సో నాకు మాత్రం నేను ఆన్లైన్లో తీసుకున్నా, ఇది ఇన్స్టాలో ఒక పేజ్లో అరౌండ్ 1500 పడ్డది.
ఈ హ్యాండ్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం స్లిప్ అయినా కూడా ముందర ఎవరైనా ఉంటే కదా. సో చేసేటప్పుడు కేర్ఫుల్గా మైండ్ మజిల్ కనెక్షన్ కరెక్ట్గా ఉంచుకొని చేయండి. మైండ్ ఎక్కడ డైవర్ట్ కానివ్వద్దు. కొంచెం డైవర్ట్ అయినా స్లిప్ అయ్యి. సో దీంట్లో అన్నిటికంటే క్రేజీ ఏది చెప్పాలంటే ఇప్పుడు నేను చేయబోయేది 5 kgs కదా ఇది. Yeah. అండ్ మన ఫోర్ ఆర్మ్ని ప్రాపర్ ట్రైన్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద క్రేజీ థింగ్. 5 kgs unable to lift with 4 arms. రిస్ట్ తోటి లెవెల్ అయిపోతుంది. జిమ్లో 5 kgs ఎలా లేపేస్తాం. అందుకే వర్కౌట్స్ కూడా మల్టిపుల్ కాంబినేషన్స్లో పెట్టుకోవాలి. your body will be ready for everything. అది ఒకవేళ జిమ్లో మీరు చేసి ఒకవేళ ముద్గర్ ఇవన్నీ అవైలబుల్ లేవు మీ దగ్గర అన్నా కూడా జిమ్లో కూడా రెగ్యులర్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వర్కౌట్స్ కాకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ వీక్ మొత్తం ఒక ట్రైనింగ్ చేశారనుకోండి, స్ట్రెంత్ ట్రైనింగ్, ఒకరోజు హిట్ వర్కౌట్ లేకపోతే ఫంక్షనల్ ట్రైనింగ్, అలా బాడీకి అలవాటు చేస్తూ ఉండాలి. చేస్తే ఏమవుతుందంటే బాడీ యొక్క రెస్పాన్స్ రిఫ్లెక్సెస్ అనేవి ఏవైతున్నాయో చాలా యాక్టివ్ అవుతాయి. దేనికైనా కూడా క్విక్గా రెస్పాండ్ కావడానికి. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. ఫైన్. ఇది నాకు సింగిల్ హ్యాండెడ్ చినిగిపోతుంది. స్టిల్ ఐ విల్ ట్రై. చినిగిపోతుంది. 5 kgsకి అల్లాడిపోతున్నాను నేను. చెస్ట్ ప్రెస్ అయితే 35 kgs ఆరామ్సే కొట్టేస్తాడు అమ్మతోటి ఇంట్లో. బట్ 5 kgs చుక్కలు చూపిస్తుంది. ఇట్స్ ఆల్ పోర్షన్ ద వే ద ఎక్విప్మెంట్ ఇస్ బిల్డ్. సో మనకి జిమ్లో ఏంటంటే బ్యాలెన్స్ ఉంటుంది. 5 kgs ఇది మనకి ఇక్కడ తక్కువ ఉండి పోర్షన్ ఇది కిందికి వెళ్ళిపోయేసరికి ఫోర్స్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది, ఇది గుంజేస్తూ ఉంటుంది. ఓకే, డంబుల్ అనేది డిఫరెంట్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ రీజన్. సో ఇప్పుడు మనము 2 హ్యాండెడ్ పరిక్రమ ఒక 100 కొడదాం అనుకుంటున్నాను. లెట్స్ సీ వస్తాయా లేదా. అంటే పిల్లోస్ పెట్టు సాయి.
పిల్లోస్ పిల్లోస్ అడ్డం పెట్టే. వచ్చినాయి. ఒక 30 seconds గ్యాప్ ఇచ్చి ఇంకో 50 కొట్టేద్దాం. సో నేను ఎక్కడ నేర్చుకున్నా ఇవి. సో ఒకవేళ మీరు ఆర్మూర్ నియర్ బై ఉంటే, ఆర్మూర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే, ఒకవేళ మీరు ఆర్మూర్లో నియర్ బై ఉంటే, ఆర్మూర్లో వ్యాయామశాల జిమ్ అని ఉంటుంది. సో మన తెలంగాణ స్టేట్లో ముద్గర్ని సర్టిఫైడ్ ముద్గర్ ట్రైనర్స్ ఎవరు లేరు. ఆర్మూర్లో వ్యాయామశాలలో సిద్ధు బ్రో తప్ప. సో ఒకవేళ మీరు ముద్గర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మూర్లో వ్యాయామశాలలో విజిట్ చేయండి. రీజనబుల్ ప్రైస్కి మీకు 100% ట్రైనింగ్ ఇస్తాడు. నేను టైం కన్స్టెంట్ వల్ల కొన్ని మాత్రమే నేర్చుకున్నాను, ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా మిగిలినవి కూడా నేర్చుకుంటాను అన్న దగ్గర. అన్న డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ చెక్అవుట్ అండ్ కాంటాక్ట్. రిమైనింగ్ 50 కొట్టేద్దాం.
అన్న ఇన్స్టా పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఒకవేళ ముద్దుగా ట్రైనింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఒకవేళ ముద్దుగా ట్రైనింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్న పేజ్ చెక్అవుట్ చేయండి. ఇవాళ కింద గైస్, గుడ్ నైట్, సీ యూ టుమారో.